మోదీ నేతృత్వంలో భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచం మెచ్చిన నేత మోదీ అని ఆయనతో కలిసి నడుస్తామన్నారు. మోదీపై విమర్శలు ఎన్ని వచ్చినా ఆయన మాత్రం అభివృద్ధిపైనే దృష్టి సారించారని చెప్పారు. కేంద్రంతో తాము కలిసి నడుస్తామని, ఏపీ అభివృద్ధికి మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు. భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదన్నారని, కానీ ఇప్పుడు ఎయిర్ బస్ వచ్చిందన్నారు. అభివృద్ధికి అడ్డుపడ్డ వారంతా అడ్రస్ లేకుండా పోయారని ఫైర్ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి గర్వకారణమన్నారు సీఎం చంద్రబాబు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్. ది వరల్డ్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. Our nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading. One leader is leading. That leader is Narendra Modi ji. భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది.
అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు.